బౌల్ పెట్టాను, సరిపడిన ఆయిల్ పోసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు మంచిగా వేయాలండి. అయితే మెంతులు కూడా వేసుకోవాలి, కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని టేస్ట్ వస్తుంది, ఉప్మాకి బాగుంటుంది. మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు పప్పులు, పల్లీలు, ఎక్కువ పల్లీలు తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. శనగపప్పు అండి, కంపల్సరీ వేయాలండి. శనగపప్పుతోనే టేస్ట్ వస్తుంది బాగా. కొన్ని గుండు మినుములు వేస్తున్నా అండి. గుండు మినుములు మెంతుల వల్ల సూపర్ టేస్ట్ అవుతుంది ఉప్మా. ఇప్పుడు ఇవి వేగాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటామా. పచ్చిమిర్చి కూడా మరి ఎక్కువనే వేస్తానండి, ఎందుకంటే కారం కావాలి కదా లైట్గా ఉప్మాకి అనుకోను. సో టమాటాలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి. ఉప్మా నేను ఒకటే తీసుకుంటానండి, ఎందుకంటే నేను పెట్టే రవ్వ అర్ధపావుగా కొంచెం వేసుకుంటుంది, అందుకని ఓన్లీ 1 టమాటో. అయితే ఇంకా ప్యూర్గా మొత్తము టమాటా బాత్ కావాలి అంటే ఈ టమాటాస్ నాకు గ్రైండ్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఆ ప్యూరీ కాదు కాబట్టి నేను దానికి టమాటో వేసేస్తున్నాను. కొంచెం వేయాలండి టమాటో. ఇందులో మనం పసుపు వేసుకున్నామా. జనరల్ ఉప్మాలు కొంతమంది పసుపు వేయరు, బట్ ఇది యాంటీబయాటిక్ అండ్ టమాటో కూడా వేస్తున్నాం కదండి. టమాటో కూడా కలర్ వస్తుంది దాన్ని, దానివల్ల బాగుంటుంది. టమాటో అండ్ పసుపు కలిసి చేయడానికి కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఉప్మా అయ్యాక కూడా రెడీ అయ్యాక చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అట్లా కలర్ఫుల్గా ఉంటాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మళ్ళీ అప్పుడు వేసుకోవచ్చు మనము రవ్వ వేసేటప్పుడు. 2 ఎండుమిర్చి వేద్దాము. జస్ట్ ఒకటి తుంపేసి 3 ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు అసలైన టేస్ట్ ఎన్హాన్స్ చేసేది ఐటమ్ కరివేపాకు. ఇదే వాడు ఉప్మా టేస్ట్ని పెంచుతుంది, ఎన్హాన్స్ చేస్తుంది. చూడండి వ్యూవర్స్, కామన్గా చేసే ఉప్మా కంటే కొంచెం డిఫరెంట్గా లేదు, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఉప్మా రవ్వ 1 గ్లాస్ ఉంటే వాటర్ డబల్ పోసుకోవాలండి, అప్పుడు చాలా బాగా వస్తుంది ఉప్మా. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే 1 గ్లాస్ ఉప్మా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది మరగాలి. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుందండి. బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో బాయిల్ అవుతుంది చూడండి వాటర్ ఉప్మా కోసం. ఈ స్టేజ్లో మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. నాకు సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి, నేను వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి, నాకైతే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు మనం రవ్వ వేసేసుకోవాలండి. రవ్వ వేసేటప్పుడు దెబ్బ కలిపేయాలండి, లేకపోతే అది గట్టి పడిపోతుంది. రవ్వ వేస్తూ ఉండాలి. టైం వేసేస్తున్నాను, కలిపేస్తూ ఉండాలి. సో చూడండి, అయితే మనకి ఇప్పుడు వాటర్ ఎక్కువ తక్కువ అనిపించింది మీకు ఏమైనా అనిపిస్తే ఈ స్టేజ్లో పోసుకోవచ్చండి. ఇట్లా ఇంకా మెత్తగా ఉంది కదా, పోసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి.